నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను పావని. ఈరోజు తెలంగాణ టాప్ 10 న్యూస్ లో ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వసతి గృహాల్లోని రెసిడెన్షియల్ కేవీవీపీ పాఠశాలల్లో నూతన జెట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. ఈ నెల 14న గురుకుల హాస్టల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచిందని అన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరుకు కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2.32 దరఖాస్తులకు సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు ఇప్పటికైనా చేసుకోవాలని మంత్రి సూచించారు. సంక్రాంతిలోపు వీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. మేడ్చల్ పట్టణంలో హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. ప్రధాన మార్కెట్ ధరల్లో అక్రమ నిర్మాణాలు అంటూ మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్రను కూల్చివేస్తుండగా నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూల్చివేతలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకుందామని కూడా వాళ్ళు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని సిపివి ఆనంద్ నిబంధనలు విధించారు. రాత్రి 1 గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరి అని ఈవెంట్ నిర్వాహకులు 15 రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలి. ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో 10 గంటల్లో గాని డీజే ఆపేయాలి. మద్యం పార్టీలకు ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలి అని సిపి స్పష్టం చేశారు. హోంగార్డ్ సిబ్బంది రోజువారీ జీతభత్యాలపై ఆసిఫాబాద్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. హోంగార్డుల సేవలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి హోంగార్డుకు రోజువారీ జీతం అలవెన్స్ పెంచుతానని ప్రకటించారు. దీంతో ఆయన చిత్రపటానికి హోంగార్డ్ సిబ్బంది పాలాభిషేకం చేశారు. తమకు అప్పగించిన విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాకు 4,946,000 రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్ ను కులగణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి 12,000 రూపాయల చొప్పున చెల్లించాలని సూచించారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కవులు, కళాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విగ్రహంలో తన తల్లి కనిపించిందని రచయిత సుద్దాల అశోక్ తేజ గత పాలనలో విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ గ్రామీణ మహిళ చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవని కవి నందిని సిద్ధారెడ్డి కొత్త విగ్రహ రూపాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వ రివార్డును తిరస్కరించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా 2 చీరల చొప్పున పంపిణీ చేయనుంది. అందరికీ ఒకే రకమైన యూనిఫామ్ చీరలను అందజేయనుంది. వీటిపై ఇందిరా మహిళా శక్తి పథకం లోగో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి నమూనాలను మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చీరలను ఫైనలైజ్ చేస్తారు. ధరణి పోర్టల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్డేట్ కారణంగా సేవల్లో అంతరాయం కలిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అప్డేట్ వెర్షన్ ప్రక్రియ మరో 3 రోజుల పాటు కొనసాగుతుందని, తిరిగి ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి సేవలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకొని ఉండాలని సూచించారు. రాష్ట్రపతి ముర్ము పర్యటనకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవనం ముస్తాబవుతోంది. 3 రోజుల పాటు ముర్ము ఇక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడుదల భాగంగా ఈ నెల 17న మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18, 19 తేదీలలో రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ 20న సికింద్రాబాద్ సిజిఎం కాలేజ్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు ఉంటుంది. ఇది వాళ్ళ తెలంగాణ టాప్ 10